పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. 3 రౌండ్లు ముగిసేసరికి ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనూర రాకేష్ రెడ్డిపై 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యం కొనసాగుతుంది. మొదటి 2 రౌండ్లలో ఆధిక్యత కనబరిచిన తీన్మార్ మల్లన్న 3వ రౌండ్లోనూ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నల్గొండ పట్టణ శివార్లోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఉన్న గోదాంలో బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు ఓట్లను కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తొలి రౌండ్ ఫలితం వెల్లడైంది. గురువారం ఉదయం 2వ రౌండ్ ఫలితం వెల్లడి కాగా గురువారం సాయంత్రం 3వ రౌండ్ ఫలితం వెల్లడైంది. ఓట్లను లెక్కించడానికి మొత్తం 4 హాల్స్లో 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. మొత్తం 3 రౌండ్లు ముగిసేసరికి 2,88,000 ఓట్లను లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,06,234 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్కు 27,493 ఓట్లు వచ్చాయి. దీంతో 3 రౌండ్లు ముగిసేసరికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్లు ఆధిక్యం సాధించారు. తాజా సమాచారం ప్రకారం 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కౌంటింగ్ జరుగుతున్న తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో 4వ రౌండ్ ఫలితాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడంతో 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి 2వ ప్రాధాన్యత ఓట్లతో విజేతను తేల్చనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అంతిమ ఫలితం శుక్రవారం ఉదయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం అభ్యర్థి గెలవడానికి అవసరమైన కోటా ఓట్లను నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పెద్ద ఎత్తున చెల్లని ఓట్లు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. 3 రౌండ్లు ముగిసేసరికి మొత్తం 23,784 ఓట్లు చెల్లకుండా పోవడం గమనార్హం.